రైట్. సయ్యద్ గారు ఏంటి ఈరోజు మ్యాచ్ ఎలా మనం చూడొచ్చు? ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మ్యాచ్ మీద? ఏం చెప్పాలనుకుంటున్నారు? మరోవైపు పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి? కొలంబో వేదికగా మ్యాచ్ జరుగుతోంది. అక్కడ పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి? రెగ్యులర్ మేము ట్రావెల్ చేస్తాం శ్రీలంకకి. మ్యాచ్ అంటే హై వోల్టేజ్ మనం 2007 నుంచి చూస్తున్నాం మనం. బోల్డ్ అవుట్ కానీ అప్పటి నుంచి మళ్ళీ ఫైనల్స్ కానీ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ నుంచి ఒక 1 టైం 2 టైమ్స్ పాకిస్తాన్ గెలిచింది అంతే. మన 13 టైమ్స్ మన అక్కడ మనమే ప్లస్ పాయింట్. ఈ మనం మొత్తం మ్యాచ్ చూసుకుంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ ఇప్పుడు చంద్రశేఖర్ సార్ చెప్పినలాగా ఏషియా కప్ కానీ ఏషియా కప్ కానీ బట్ మనం పాకిస్తాన్ ఎప్పుడు చూసుకుంటే వసీం అక్రమ్ కానీ ఇమ్రాన్ ఖాన్ కానీ షోయబ్ అఖ్తర్ కానీ పేస్ బాల్లో చాలా అటాకింగ్ ఉంటాయి. బట్ ఈ టైం మనం చూసుకుంటే స్పిన్లో కొంచెం అటాక్ ఉంది పాకిస్తాన్లో. ఇప్పుడు ఎందుకంటే తారిక్ ఈ బోల్డ్ అంటే బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా, బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా? మనం చూసుకుంటే బౌలింగ్ అక్కడ స్పిన్ ట్రాక్ ఉంది అక్కడ. మనం చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్లో స్పిన్ ట్రాక్ పాకిస్తాన్ ముగ్గురు చాలా అబ్రార్ అహ్మద్ కానీ తారిక్ నవాజ్ ఆల్సో ఇస్ బౌలింగ్ వెరీ గుడ్. ముగ్గురు నలుగురు వీ హ్యావ్ ద వెరీ గుడ్ బౌలింగ్. ఇప్పుడు చెప్పిన షహీన్ షా అఫ్రీది నాట్ బిగ్ డీల్. బట్ మనం చూసుకుంటే ఈ మ్యాచ్లో మనం ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా చూసుకుంటే హార్దిక్ పాండ్యా కొత్త బాల్ ఇచ్చినాడు, మన శుభం దుబే ఇచ్చినాడు. దాని తర్వాత మనం వాషింగ్టన్ సుందర్కు ఈ మ్యాచ్లో యూజ్ చేస్తే మనకు కూడా ముగ్గురు వాషింగ్టన్ సుందర్ కానీ అండ్ వరుణ్ చక్రవర్తి కానీ స్పిన్ ట్రాక్ అక్కడ మంచిగా ఉంది. ఎందుకంటే మేము శ్రీలంకలో పోయి చాలా మ్యాచెస్ ఆడినాం. శ్రీలంకలో మేము ఉండే శ్రీలంక వెదర్ కండిషన్ కానీ శ్రీలంక పిచ్ కానీ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ టర్నింగ్ ఉంటుంది. స్పిన్ ట్రాక్ మీద చాలా మంది అక్కడ చూసుకుంటే స్పిన్ ట్రాక్ మీదనే మనం అక్కడ చూసుకోవాలి. వాషింగ్టన్ సుందర్కు ఐ థింక్ 11లో ఆడిపోయాలి. హర్షదీప్ సింగ్కి కొంచెం ఇక్కడ రెస్ట్ ఇచ్చి ఆయనకు ఆడిపిస్తే మిడిల్ ఆర్డర్ మనకి ఆల్రెడీ చాలా మంచిగా ఉంది. మిడిల్ ఆర్డర్ మనకి బ్యాటింగ్ హీ కెన్ డూ బ్యాటింగ్ ఆల్సో. సో తిలక్ వర్మ కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి అభిషేక్ శర్మ ఇస్ కమ్ బ్యాక్. तो संजू सैमसन కొంచెం లాస్ట్ మ్యాచెస్ చూసినాం అది అంత ఫిట్ లేదు. ఇషాన్ కిషన్ రెస్పాన్సిబిలిటీ అక్కడ మిడిల్ ఆర్డర్ చాలా టాప్ ఆర్డర్ మనకి చాలా రెస్పాన్సిబిలిటీ టాప్ ఆర్డర్ ఆడతాడు. ఎందుకంటే టాప్ ఆర్డర్ మనం ఎప్పుడు మంచిగా ఆడితే మనం గెలిచినాం. సో ఫస్ట్ బాల్ నుంచి అటాకింగ్ క్రికెట్ ఆడినాడు అభిషేక్ శర్మ మనం చూసుకుంటే. సో మిడిల్ ఆర్డర్ వస్తుంటే రింకు సింగ్ అండ్ హార్దిక్ పాండ్యాకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఈజ్ అ కీ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ టీమ్. ఎప్పుడు ఇండియాకి టీంకి కావాలి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ హార్దిక్ పాండ్యా మనం గెలిపించినాడు. మనం చాలా మ్యాచెస్ చూసినాం. ఈ మ్యాచ్ కూడా పిచ్ కండిషన్స్ తగ్గట్టుగా మన టీం ఏ రకంగా ఉంది, లైనప్ ఏ రకంగా ఉంది, బౌలింగ్ ఏ రకంగా ఉంది, బ్యాటింగ్ లైనప్ బ్యాటింగ్ లో మనం చూసుకుంటే సేమ్ అభిషేక్ శర్మ కానీ ఇషాన్ కిషన్ కానీ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ అండ్ హార్దిక్ పాండ్యా. అండ్ ఇక్కడ నాకు వాషింగ్టన్ సుందర్కి నేను అక్కడ చాలా మ్యాచెస్ ఆడినాను. వాషింగ్టన్ సుందర్కి ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలి 100%. కొంచెం అక్కడ హర్షదీప్ సింగ్కి టర్నింగ్ ట్రాక్ ఉంటుంది బాల్. అక్కడ నవాజ్ కానీ అబ్రార్ అహ్మద్ కానీ తారిక్ అహ్మద్ అక్కడ నలుగురు స్పిన్నర్స్ ఉన్నారు. అక్కడ కూడా ఈ స్పిన్నర్స్ యూజ్ చేస్తారు. అక్కడ స్పిన్ ట్రాక్లో తయారైంది స్పిన్ ట్రాక్. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి అక్కడ పోయి ట్రావెలింగ్ చేస్తున్నాం. పాకిస్తాన్ ప్లస్ పాయింట్ ఏమైందంటే అక్కడ వాళ్ళు హోమ్ మ్యాచ్ అయింది, హోమ్ గ్రౌండ్ అయిపోయింది పాకిస్తాన్. మనం లాస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసిన శ్రీలంక ఇండియా దుబాయ్కి మనం హోమ్ ట్రాక్ ఉంటే అన్ని మనం గెలిచినాం. మరి వేరే టీమ్స్ వచ్చి ట్రావెలింగ్ చేసి ఆడుతున్నారు. బట్ ఇక్కడ కూడా పాకిస్తాన్ ప్లస్ పాయింట్ ఏమైందంటే అక్కడే ఆడుతున్నారు. 2 మ్యాచ్ గెలిచినా మేము చూస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ కానీ సెకండ్ మ్యాచ్ కానీ పాకిస్తాన్ గెలిచిందని అక్కడ వాళ్ళకి మనం కూడా 2 మ్యాచ్ గెలిచిపోతున్నాం. బట్ మనం ట్రావెలింగ్ లో అంటే అక్కడ పోయి మళ్ళీ ఆడాలి హ్యూమిడిటీలా. ఇక్కడ కొంచెం నార్త్ కొంచెం మ్యాచెస్ చలి ఉండే, అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ పాకిస్తాన్ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది, అక్కడ ఆడుతుంది పాకిస్తాన్. సో వాళ్ళకు స్పిన్ ట్రాక్ ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ కొలంబోలా. సో కొంచెం ఇక్కడ నాకు మనం చూసుకుంటే బౌలింగ్ ట్రాక్ బ్యాటింగ్ మనది బ్యాటింగ్ టాప్ క్లాస్ బ్యాటింగ్ ఇప్పటి నుంచి కాదు మనం ఎప్పటి నుంచి. సో పాకిస్తాన్ అదే చూసుకుంటే ఇప్పుడు స్పిన్ ట్రాక్ లా పాకిస్తాన్ కొంచెం ఇక్కడ నాకు ఎక్కువ కనిపిస్తుంది. బ్యాటింగ్ వెరీ గుడ్ బ్యాటింగ్. అంటే పాకిస్తాన్ విషయానికి వచ్చినప్పటికీ ఉస్మాన్ తారిక్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఉస్మాన్ తారిక్ బౌలింగ్ బలం ఏంటి, ఈ పిచ్ పై తను ఎలా చెలరేగే ఛాన్సెస్ ఉంటాయంట? యాక్షన్ మనం చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ బోల్డ్ కొంచెం ఆగియేస్తాడు. సో ఆగియేస్తే ఏమవుతారంటే క్రికెట్ కోచ్ నేను రెగ్యులర్ మేము కూడా పిల్లలకి ఆగి వేస్తే మనకి బ్యాట్స్మెన్ సట్టల్ కాడు. ఎందుకంటే అదే మీరు రిజంలో వేస్తే మనకు డాట్ అటాక్ వచ్చి బయట వచ్చి. బట్ ఆగి వేస్తే యూ హ్యావ్ టు 1 సెకండ్ 2 సెకండ్స్ మీకు టైం దొరుకుతుంది. బ్యాట్స్మెన్ డాట్ అటాక్ రాలేడు, ఆయనకి ఇది బోల్డ్. మనం లాస్ట్ మ్యాచ్ చూసినాం ఆయన కొంచెం ఆగి వస్తే లెఫ్ట్ సైడ్ వేసి బోల్డ్ అయిపోయినాడు. సో కొంచెం అక్కడ ప్లస్ పాయింట్ ఆగి వేస్తే 1.2 సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఉంటుంది అంతే మనకి. దానిలోనే రీచ్ చేసి కొంచెం ఇక్కడ మన ప్రాక్టీస్ కూడా చూసినాం. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ వేసేటప్పుడు మేము నెట్స్లో చూసినాం ఆగి వేస్తున్నాడు కొంచెం 1 సెకండ్ 2 సెకండ్స్ ఆగి. సో అక్కడ మాకు కొంచెం మిడిల్ ఓవర్స్లో 6 ఓవర్స్ తర్వాత ఆ ఓవర్స్ మనకి 6 overs to 15 overs ఆ ఓవర్స్లోనే మనకి రన్స్ రావాలి. ఆ ఓవర్స్లోనే మనకు చాలా ఎందుకంటే పవర్ ప్లేలో మనం 60-70 వస్తే ఇట్స్ వెరీ గుడ్ స్కోర్ పవర్ ప్లేలో. ఆఫ్టర్ పవర్ ప్లే 6 to 15 overs ఇస్ వెరీ క్రూషియల్. ఎందుకంటే స్పిన్ ట్రాక్ ఉంది అక్కడ. సెకండ్ బ్యాటింగ్ చేసుకుంటే చాలా ట్రబుల్, బ్యాటింగ్ మనం ఫస్ట్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే రైట్. చంద్రశేఖర్ గారు అంటే నిజంగా మన బ్యాటర్స్ ఎంత బలంగా ఉన్నారు? ఎందుకంటే అది కొంచెం పిచ్ మొత్తం కూడా స్పిన్